గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నేటి నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు అయితే పెరగనున్నాయి. ఈ క్రమంలోనే 2025కి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి చీపురుపల్లి సబ్ రిజిస్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం వచ్చారు. సార్ చెప్పండి సార్, ఈ రోజు నుంచి చూసుకుంటే ఏ విధంగా స్లాబ్ రేట్లు పెరిగాయి, ఏ విధంగా ఈ రోజు నుంచి కొత్త రేట్లు ముందుకు వస్తున్నాయి? చీపురుపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో యాక్చువల్గా 103 విలేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం చాలా అంటే ఒక మోర్ దెన్ 90% రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించి మనం ప్రతి విలేజ్ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి వాటి రిపోర్ట్ బేస్ మీద ఆ విఆర్ఓలతో ఎంఆర్ఓలతో లోకల్లో విలేజ్ సర్వేస్తో కూడా మనం స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి లోకల్ వాల్యూ ప్రకారంగా గవర్నమెంట్కి రెవెన్యూ ప్రైవేట్ వాల్యూ మధ్య డిఫరెన్స్ తగ్గించడానికి గవర్నమెంట్కి నష్టం లేకుండా పబ్లిక్ మీద కూడా భారం పడకుండా ఆ రకంగా నిర్ణయం చేయడం జరిగింది. అంటే 10 to 30% మాత్రమే పెంచాం రూరల్ ఏరియాలో. మెయిన్గా మనకు అదే చీపురుపల్లి ఆఫీస్ వరకు చెప్తున్నాం. నెక్స్ట్ అర్బన్ ఏరియాలోని గజానికి 1000 రూపాయల నుంచి 1500 వరకు పెంచాం. అంతవరకు అండి. స్ట్రక్చర్ రేట్స్ అంటారా, అది త్రూఅవుట్ స్టేట్ మొత్తం గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా అది జరుగుతుంది. అంటే నిన్న చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎన్ని అయ్యాయి ఏంటి? చాలా భారీ ఎత్తున నిన్నటితో లాస్ట్ రేట్ కావడంతో చాలా భారీ ఎత్తున అయితే వెలివించే ఏ విధంగా జరిగింది? 54 అయ్యాయి అంతే. అంటే ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నిన్నట్లనే రద్దీ కొంటే అనుకుంటారు, రద్దీ తగ్గుతుందండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. నిన్న ఎందుకంటే వాల్యూస్ పెరుగుతాయి కదా ఈ రోజు నుంచి అనే ఉద్దేశం మీద కొద్దిగా ఫ్లోటింగ్ ఉంటుంది. ఈరోజు మామూలు జనరలే కాబట్టి ఇప్పుడు 3 అయ్యి అందులో 2 మార్ట్ గేదెలు వచ్చాయి. అది సేల్ డీడ్ ఒకటే వచ్చింది. జస్ట్ చూసాం ఆన్లైన్లో, కొత్త వాల్యూ కూడా ఆన్లైన్లో ఎఫెక్ట్ అయింది. ఓకే రైట్, చూసాం కదా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే చీపురుపల్లిలో ఉన్నటువంటి ఏదైతే కార్యాలయమే కాకుండా అలాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ఈ రోజు నుంచే కొత్త స్లాబ్లు అయితే రానున్నాయి. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అని ఇప్పటివరకు అయితే మనకు చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది దీనికి సంబంధించిన కొంతమంది క్రయ విక్రయదారులు కూడా ఉంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి కొంతమంది క్రయ విక్రయదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏమనిపిస్తుంది ఏంటి? ఈ రోజు నుంచి స్లాబ్ రేట్లు పెరిగాయి, ఈ మీకు రిజిస్ట్రేషన్ రేట్లు కూడా ఎన్ని విధాలు పెరిగాయి, ఎలా అనిపిస్తుంది ఏంటి? సహజంగా మరి ఆర్థిక వనరులను బట్టి పెంచారు గవర్నమెంట్, అంతే. ఏమనిపిస్తుంది? పెరిగాయి, మరి పెరిగినాయి, మరి కట్టుకోవాలి కదా, తప్పదేముందా? డబ్బులు పెంచారంటే మరి భూముల రేట్లు కూడా పెరిగాయి కదా. దాని మీద చెప్పండి, ఏమనిపిస్తుంది? మా అందరి మీద భారం ఎక్కువ పడ్డది. దీనివల్ల ఇబ్బందిగా ఉంది మాకు. దీని ఇంతకుముందు అది నిన్న మొన్న చూస్తే ఇక్కడ ఎంత ఎలాగ ఉండేది, ఈరోజు చూస్తే ఎలాగ ఉంది. దీన్ని మరి గవర్నమెంట్ మరి పెంచిన తర్వాత దీన్ని చేసేది ఇంకేముంది, మనం తప్పదు చేసుకోవడం. మరి మానుకోలేం కదా, ఉన్న చేసుకోవడం మానుకోలేము, మానుకోలేం కానీ తప్పదు చేసుకుంటాం. మరి ఈ భారాన్ని మరి ఎలాగైనా మేము మోయికి తప్పదు. రైతులు అమ్ముకున్నా ఎంత తక్కువ ల్యాండ్ ఉన్నా ఏది ఉన్నా సరే అప్పు సప్పు చేసినా కొన్ని వాళ్ళు మరి రిజిస్టర్ చేసుకో మరి బాగా మరి ఆపలేం కదా, పెరిగినా ఆపలేము. పెంచినందుకు మరి ఇంత కొంత బాధపడ తప్ప అంత కొంత చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు మరి భారం అనేది మోసే బాధ్యత ప్రజలదే. ఈరోజు పెంచడం అనేది మాత్రం చాలా ఇదే కదండి. అందరూ అనుకుంటే మనం కూడా అనుకున్నట్టు ఆలోచిస్తాం అంటే మరి అంతే సార్. అంటే ఈ రేట్లు పెరగడం వల్ల భారం ఎక్కువైంది. రేట్లు పెరిగిన భారం ఎక్కువైంది కదండి. భారం మరి అంటే ప్రతి ఒక్కరికి భారం. భూమికి రేట్ అయినా తర్వాత ఇస్తాం, ముందు ఆల్రెడీ దీన్ని పడిపోయింది కాబట్టి దాని రేటు భూమి పెరిగింది వెనక తర్వాత చూస్తున్నాం. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ క్రయ విక్రయదారులు అయితే మాత్రం ఒక విధంగా ఆందోళన చెందుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారిగా భూమి రేట్లే కూడా 5 పెరిగినప్పటికి కూడా ఈరోజు ఒకసారిగా రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెరగడంతో మేమైతే కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. సామాన్యులకైతే ఒక విధంగా ఇది భారంగానే ఉందని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, చీపురుపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.